షలోం ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. కేవలము 300 మందితోటి గొప్ప సైన్యాన్ని జయించిన వ్యక్తి అనగానే మీలో చాలా మందికి ఐడియా వచ్చేసి ఉంటది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాము అనేసి. ఎస్, గిద్యోను గురించి. దయచేసి గమనించండి, గిద్యోను అనగానే ఆ యొక్క 300 మంది సైన్యముతోటి అమాలేకుల సైన్యాన్ని, మిద్యానీయుల సైన్యాన్ని అద్భుతముగా గిద్యోను ఎలా ఓడించాడో, దేవుడి చేత ఎంత అద్భుతముగా వాడబడ్డాడో ఆ సందర్భాన్ని మాత్రమే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ వీడియోలో మనము గిద్యోను గురించి చాలా మంది మాట్లాడని ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని పరిశీలించబోతూ ఉన్నాం. మనము మంచి పనులు చేయడానికి పిలువబడలేదు అన్న సత్యాన్ని గిద్యోను జీవితంలో మనం చూడబోతూ ఉన్నాం. అరే అదేంటి బ్రదర్, మంచి పనులు చేయడానికి పిలువబడకపోవడం ఏంటి, మీరేమైనా పొరబడుతున్నారేమో అని మీరు అనుకోవచ్చు. ఎస్, మనం మంచి పనులు చేయడానికి పిలువబడలేదు. మరి మంచి పనులు కాకపోతే ఇంకేంటి మరి అని మీరు అనుకోవచ్చు. ఆ సత్యాలను ఈ గిద్యోను జీవితంలో మనం చూడబోతూ ఉన్నాం. మనందరికీ తెలుసు దేవుడు ఎట్టి పరిస్థితుల్లో గిద్యోనుని పిలుచుకున్నాడో అనేసి. శత్రువుకు భయపడి గానుగ చాటున గోధుమలను దుల్లగొడుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో దేవుడు గిద్యోనుని పిలవడం జరిగింది. ఆ రకంగా శత్రువు కంటపడకుండా శత్రువుకు మరుగయుండు నిమిత్తము గానుగ చాటున పని చేసుకుంటున్న గిద్యోనును యెహోవా దూత వచ్చి పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలుస్తూ ఉన్నది. మనుషులందరి దృష్టిలోనేమో గిద్యోను పిరికివాడిగా మరుగయుండి చాటుగా పని చేసుకుంటున్న వ్యక్తిలా కనబడుతూ ఉన్నాడు. కానీ దేవుని దృష్టిలో మాత్రము బలాఢ్యుడిగా కనబడుతూ ఉన్నాడు. దయచేసి గమనించండి, నీవు ఎవరు, నీ సామర్థ్యం ఏంటి, నీ భవిష్యత్తు ఏంటి అనేది మనుషులు నీ గురించి ఏమి మాట్లాడుకుంటున్నారు, ఎలా ఆలోచిస్తూ ఉన్నారు, నీ గురించి వారు ఎటువంటి అంచనాలను కలిగి ఉన్నారు అన్న దాని మీద ఆధారపడదు. నీవు ఎవరు, నీ సామర్థ్యం ఏంటి అనేది నీ గురించి ఇతరులు కలిగి ఉన్న అభిప్రాయాల మీద ఆధారపడదు. కొన్నిసార్లు మనల్ని చూసి ఇతని బతికి ఇంతే అండి, ఇంకేముంటదండి, ఈ పరిస్థితి ఇలా ఉంది, ఇంకా వాడి భవిష్యత్తు ఏముంది, ఏ కూలో నాలో చేసుకుంటూ బతకాలి అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉండవచ్చు. మన పరిస్థితి ఇదిగో గిద్యోను గానుగ చాటున దాక్కొని పని చేసుకుంటున్నట్టుగా ఉండొచ్చు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అనంటే, మన భవిష్యత్తు, మన సామర్థ్యము ఇతరుల అభిప్రాయాల మీద ఆధారపడదు, కానీ మన ఎడల దేవుడు కలిగి ఉన్న అద్భుతమైన ప్రణాళిక మీద ఆధారపడి ఉంటుంది అన్న సత్యాన్ని మర్చిపోకూడదు. మన దేవుడు మన పరిస్థితిని క్షణాలలో మార్చగలడు. మోడుగా మారిన జీవితాన్ని ఆయన ఫలింప చేయగలడు. ఎడారిలో సెలయేళ్లను పుట్టించగలడు. రూతు జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చాడు దేవుడు. యోసేపు జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదు జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చాడు దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. మన పరిస్థితిని క్షణాలలో మార్చి బూడిదకు సైతం ఆయన మహిమ తీసుకొని రాగలడు. ఆ రకంగా గిద్యోనునైతే పిలుచుకున్నాడు దేవుడు. గిద్యోనుని పిలుచుకోగానే వెంటనే ఆయనకు పరిచయం అప్పచెప్పలేదు. వెంటనే ఆయనను యుద్ధ శూరుడిగా నిలబెట్టలేదు. దేవుడు ఒక పని చెప్పాడు. ఏంటి అనంటే, నీ తండ్రి నిలవబెట్టిన ఆ యొక్క బయలుదేవతల బలిపీఠమును, బయలుదేవతల స్తంభమును కూల్చివేయాలి అని చెప్పాడు. గిద్యోను ఆ పనికి పూనుకున్నాడు కాబట్టే పిలువబడిన గిద్యోనును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ రోజుల్లో అనేకులు పిలువబడుతూ ఉన్నారు, కానీ కొద్ది మంది మాత్రమే ఏర్పరచబడుతూ ఉన్నారు. ఎందుకు అనంటే, పిలుపును కలిగి ఉన్నారు, కానీ ఇదిగో ఈ రకంగా బయలు దేవతల యొక్క బలిపీఠములను, ఆ యొక్క స్తంభములను కూల్చాలి అన్నప్పుడు చాలా మంది వెనుదిరుగుతూ ఉన్నారు. ఎందుకు అనంటే, అలా కూల్చవలసిన పరిస్థితి వచ్చేస్తే మనం ఎన్నో సాక్రిఫైసెస్ చేయాల్సి వస్తుంది. ఎంతో వెల చెల్లించవలసిన అవసరం వస్తుంది. కొన్నిసార్లు కుటుంబమే దూరం అయిపోతూ ఉండవచ్చు. కొన్నిసార్లు సొంత వారే దూరం అయిపోతూ ఉండవచ్చు. కొన్నిసార్లు మనకెంతో ఇష్టమైన వాటిని, మన హృదయానికి ఎంతో దగ్గరగా ఉన్న వ్యక్తులను మనం వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉండవచ్చు. చాలా మంది అటువంటి వెల చెల్లించడానికి ఇష్టపడట్లేదు కాబట్టే పిలువబడిన ప్రతి ఒక్కరూ ఏర్పరచబడిన వారి లిస్ట్ లో ఉండట్లేదు. ఎస్, గిద్యోను ఆ యొక్క బయలు దేవతల యొక్క బలిపీఠమును, దేవతా స్తంభములను కూల్చి దేవుడి చేత పిలువబడిన వాడిగానే కాదు గాని ఏర్పరచబడిన వ్యక్తిగా మార్చబడ్డాడు. అటు తర్వాత దాదాపు 32,000 మంది సైన్యముతోటి శత్రువు మీదకి వెళ్ళాడు. యాక్చువల్ గా శత్రువు యొక్క సైన్యంతో పోల్చుకుంటే ఆ 32,000 మంది కూడా చాలా తక్కువ. కానీ దేవుడు అంటాడు, వీళ్ళు చాలా ఎక్కువ గిద్యోను. అందులో ఎవరైనా భయపడుతున్నట్లయితే వారిని వెళ్ళమని చెప్పు అనగానే 32,000లో 22,000 మంది వెళ్ళిపోతారు. 10,000 మందే మిగులుతారు. ఆ 10,000 మందిలో కూడా దేవుడు ఇంకా ఫిల్టర్ చేస్తే 300 మందే మిగులుతారు. ఆ 300 మందితోటి దేవుడు అద్భుత విజయాన్ని గిద్యోనికి ఇవ్వడం జరిగింది. గిద్యోను ద్వారా దేవుడు ఎప్పుడైతే గొప్ప అద్భుతమైన విజయాన్ని ఈ యొక్క ఇశ్రాయేలులకు ఇచ్చారో, అప్పుడు ఇశ్రాయేలులందరూ గిద్యోని దగ్గరికి వచ్చేసి,
ఇదిగో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీవు నీ కుమారులు మమ్మల్ని ఏలండి అని రిక్వెస్ట్ చేసినప్పుడు గిద్యోను చాలా అద్భుతమైన మాట అంటాడు. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనంలో, అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను. ఎంత అద్భుతమైన మాట. నేను గాని, నా కుటుంబం గాని, నా కుమారులు మిమ్మల్ని అస్సలు ఏలరు, యెహోవా మాత్రమే మనల్నందరినీ ఏలుతాడు అని చాలా అద్భుతంగా జవాబిచ్చాడు. ఇంత అద్భుతమైన ఆత్మీయ పరిపక్వతను కనపరిచిన గిద్యోను అటు తర్వాత చేసిన పని ఏదైతే ఉన్నదో ఆ పని ఆయనకు, అతని కుటుంబీకులకు, ఇజ్రాయేలులకందరికీ ఉరివలే మారింది. గిద్యోను ఎప్పుడైతే నేను మీకు నాయకునిగా ఉండను, మనందరికీ దేవుడే నాయకుడిగా ఉండి నడిపిస్తాడు, మనకెవరు రాజు అవసరం లేదు, నాయకుడు అవసరం లేదు అని చెప్పాక అతడేమంటాడంటే, ఒక్క రిక్వెస్ట్ మాత్రం నేను మీ ముందుంచుతున్నాను, మీరు కొల్లగొట్టిన సొమ్ము ఏదైతే ఉన్నదో అందులో కొంచెం నా పాలు నాకు ఇవ్వండి అని అడిగినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ సంతోషంగా, అయ్యో దాంట్లో ఏముంది గిద్యోను, నువ్వు మా కొరకు ఇంత చేశావు, నీ కొరకు ఆ మాత్రం మేము త్యాగం చేయలేమా అనేసి ఆ బంగారాన్ని మొత్తం తీసుకొచ్చి గిద్యోను ముందు పెడతారు. అయితే గిద్యోను ఏం చేశాడంటే ఆ బంగారముతోటి ఒక ఎఫోదును సిద్ధపరుస్తాడు. యాజకులు వేసుకునే వస్త్రం ఉంటది కదా, ఆ బంగారముతోటి ఆ యొక్క ఎఫోదును సిద్ధపరుస్తాడు, ఎఫోదును తయారు చేసి ఉంచుతాడు. ఆ ఎఫోదును గిద్యోను పట్టణమైన ఓప్రాలో పెడతాడంట. అయితే ఈ గిద్యోను చేయించిన ఎఫోదు ఏమైంది అని అంటే రాను రాను ఒక విగ్రహముగా మారింది. ఇశ్రాయేలులందరూ అక్కడికి వచ్చేసి అక్కడ విగ్రహారాధన చేయడం ప్రారంభించారు. అదే 8వ అధ్యాయము 27వ వచనం ఒకసారి పరిశీలన చేద్దాం. కావున ఇశ్రాయేలులందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులైరి, అది గిద్యోనుకును అతని ఇంటి వారికిని ఉరిగా నుండెను. ఏం జరిగిందంట, ఈ యొక్క ఇశ్రాయేలు సమాజం అంతా ఆ యొక్క ఎఫోదును అనుసరించి వ్యభిచారులయ్యారంట. అంటే ఏంటి అని అంటే ఆ యొక్క ఎఫోదును ఒక విగ్రహం వలె ఆరాధించారు. దయచేసి గమనించండి, గిద్యోను ఈ యొక్క ఎఫోదును సిద్ధపరిచినప్పుడు ఆ రకమైన ఉద్దేశము ఆయనకు లేకపోయి ఉండవచ్చు. ఎందుకు అలా చెప్పగలుగుతాము అనంటే, నీవు రాజుగా ఉండయ్యా అనంటే ఆయన సున్నితంగా తిరస్కరించి, అరే బాబు మనందరికి యెహోవానే రాజు అని అంత అద్భుతంగా మాట్లాడిన వ్యక్తి ఇశ్రాయేలీయులను యెహోవా నుండి దూరము చేసి ఈ రకమైన విగ్రహారాధన వైపు నడిపించాలనే ఉద్దేశము అస్సలు కలిగి ఉండడు. ఆయన ఎఫోదును సిద్ధపరిచినప్పుడు మంచి ఉద్దేశముతోటే సిద్ధపరిచాడు. వాక్యంలో చెప్పబడిన ఒక వస్త్రాన్ని, యాజకుల వస్త్రాన్ని ఈ బంగారంతో నేను చేయిస్తున్నాను అనంటే అబ్బా దేవుడు సంతోషిస్తాడు అన్న ఉద్దేశాన్నే కలిగి ఉన్నాడు. నేను మంచి పనే చేస్తూ ఉన్నాను, ఎఫోదును సిద్ధపరచడం అంటే మంచి పనే కదా అన్న ఆలోచననే కలిగి ఉన్నాడు. కానీ ఇక్కడే చాలా మంది క్రైస్తవులు కూడా పొరబడుతూ ఉంటారు. దయచేసి గమనించండి, మనము కేవలము మంచి పనులు చేయడానికి పిలువబడలేదు, మనము దైవిక పనులను చేయడానికి పిలువబడ్డాము. వీఆర్ నాట్ కాల్డ్ టు డూ గుడ్ థింగ్స్, బట్ వీఆర్ కాల్డ్ టు డూ గాడ్లీ థింగ్స్. మనము మన దృష్టిలో మంచి అని పిలువబడే కార్యాలు చేయడానికి పిలువబడలేదు, కానీ దైవికమైన కార్యాలు చేయడానికి పిలువబడ్డాము. ఎందుకు అనంటే ప్రతి మంచి పని దైవిక పని కాకపోయి ఉండవచ్చు. నాట్ ఎవ్రీ గుడ్ వర్క్ మైట్ నాట్ బి ఏ గాడ్లీ వర్క్. నీవేదైతే మంచి పని అని భావిస్తూ ఉన్నావో అది దైవిక పని కాకపోయి ఉండవచ్చు. గిద్యోను అలాగే అనుకున్నాడు, అరే ఇది మంచి పని, దోపుడు సొమ్మును నా కోసం వాడుకోవట్లేదు, నేను నా కుటుంబం కొరకు ఏదో నా భార్యకి ఏదో ఆభరణాలు చేయించుకోవడానికి నా స్వార్థం కొరకు వాడుకోవట్లేదు, దేవుడు వాక్యంలో పేర్కొనిన ఇదిగో యాజక వస్త్రాలు చేయించడానికి నేను వాడుతూ ఉన్నాను అని తనకు మంచిగా ఫీల్ అయ్యాడు. కానీ అతడు గ్రహించలేకపోయిన సత్యం ఏంటి అని అంటే ప్రతి మంచి కార్యము దైవిక కార్యము కాకపోయి ఉండవచ్చు అన్న సత్యాన్ని ఆయన గ్రహించలేకపోయాడు. దయచేసి గమనించండి, మన క్రైస్తవులమైన వారిలో కూడా చాలా మంది మంచి పనికి, దైవానుసారమైన దైవ చిత్తానుసారమైన పనికి తేడాను గ్రహించలేక ఇబ్బందుల్లో పడుతూ ఉన్నారు. ఫలానా బిజినెస్ స్టార్ట్ చేయడం మంచిదే, ఎన్నో అవకాశాలు ఉన్నాయి, మంచిదే, కానీ అది దైవ చిత్తానుసారమైన నిర్ణయమా కాదా అని గ్రహించలేకపోతూ ఉన్నారు. బిడ్డల్ని చదివించడం మంచిది, బిజినెస్లు చేయడం మంచిది, కుటుంబాన్ని ఒక మెట్టుకు పైకి తీసుకొని వెళ్ళే నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కాకపోతే అలా నిర్ణయాలు తీసుకునేటప్పుడు వ్యక్తిగతంగా అయితేనేమి కుటుంబం అంతా కలిసి దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో విచారణ చేయవలసిన అవసరత ఉన్నది. మనకు మంచిది, మనకు శ్రేయస్కరమైనది, అరే ఇలా చేస్తే సెటిల్ అయిపోతాము, ముందుకెళ్తాము, భవిష్యత్తు బాగుంటది అని మనకు అనిపిస్తే సరిపోదు. అది మంచి కార్యమా లేక దైవానుసారమైన కార్యమా అని
దేవుని సన్నిధిలో విచారణ చేసి అప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ఇదిగో ఈ గిద్యోని చేసిన కార్యం వలన తన మీదికి తన కుటుంబం మీదికి ఒక ఉరిని తీసుకొని వచ్చాడు. దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా తీసుకునే నిర్ణయాలు కూడా మన జీవితంలో అలాగే ఉరిగా మారే అవకాశాలున్నాయి. గుర్తుంచుకోండి, నాట్ ఎవ్రీ గుడ్ థింగ్ ఈజ్ ఎ గాడ్లీ థింగ్. ప్రతి మంచి కార్యము దైవానుసారమైన కార్యము కాదు. మనము మంచి కార్యాలు చేయడానికి పిలువబడలేదు, కానీ దైవానుసారమైన దైవిక కార్యాలు చేయడానికి మాత్రమే పిలువబడ్డాము అన్న సత్యాన్ని మర్చిపోకూడదు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ తోటి వారికి షేర్ చేయడము అస్సలు మర్చిపోమాకండి. ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకున్న ఆత్మీయ పాఠం ఏంటో కామెంట్ రూపంలో మెన్షన్ చేయడం మర్చిపోమాకండి. ఈ రోజంతా దేవుడి యొక్క కృపా సమాధానము మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.